शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। धरती आकाश को जानते हो अगर, ये तो देखो कि खुद को भी हो जानते। ये तो देखो कि खुद को भी हो जानते। प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। पुण्य से मिलती मन को है शुभ प्रेरणा, क्या पता कब ये मन भी बदल जाए ना। क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी ही करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं।
ఓం శాంతి. ఈరోజు ఆదివారం. అవ్యక్తవాణి రివైజ్ అవ్యక్తవాణి దీని 11/11/89 వాణి ఇది. దీంట్లో ముఖ్యంగా బాబా చెప్తారు ఎట్లా సాధారణత ద్వారా ఏమీ జమ కాదు, జమ చేసుకునే విధానాన్ని బాబా మనకు స్పష్టంగా చెప్తున్నారు. సో దివ్యత సంపన్న జీవనం ఉండాలి. దివ్యత అని సంగం యుగ బ్రాహ్మణది విశేష శృంగారం అంటే కంటికి శృంగారం, ఆ కాటిగా పెట్టుకుంటారా లేదా? అయితే దివ్యత పవిత్ర దృష్టిలో వేరే వాళ్ళని చూసేది మన కంటికి శృంగారం. అట్లనే మాటలతో కూడా దివ్యత ఉండాలి. సంకల్పాల్లో కూడా దివ్యత. బ్రాహ్మణ జీవనాన్ని శృంగారం ఇదంతా జ్ఞానయుక్తంగా శక్తియుక్తంగా దైవీ గుణ సంపన్నతో వ్యవహారం చేసేది. సో ఈరోజు బాబా చెప్తారు आज दिव्य बुद्धि विदाता दिव्य दृष्टि दाता अपने दिव्य जन्मधारी दिव्य आत्माओं को देख रहे। बाप दादा हर एक बच्चे को दिव्य जीवन अर्थात दिव्य संकल्प, दिव्य बोल, दिव्य कर्म करने वाली दिव्य मूर्तियाँ बनाया। ये रोज बाप दादा దివ్య బుద్ధి విధాత అంటే మనకు జ్ఞానం ఇచ్చినారు కదా, దివ్య జ్ఞానం, మంచి బుద్ధి ఇచ్చినారు బాబా. సో దివ్య బుద్ధి విధాత, దివ్య దృష్టి దాత, దివ్య జన్మధారి బ్రాహ్మణాత్మల్ని చూస్తున్నారు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా దివ్య జన్మ అంటే దివ్య సంకల్పాలు, దివ్య మాటలు, దివ్య కర్మం చేసే దివ్య మూర్తిగా తయారు చేసినారు. మన ఎవరు దివ్య జన్మం అంటే అర్థం ఏమి? సంకల్పాలు కూడా దివ్యంగా, మాటలు కూడా కర్మం కూడా దివ్యంగా ఉండే దివ్య మూర్తులు మనం. సో దివ్యత సంగం యుగ బ్రాహ్మణ్ బిడ్డలది శ్రేష్ఠ శృంగారం. ఒకటి సాధారణత ఉంటుంది, ఇంకొకటి దివ్యత ఉంటుంది. तो एक है साधारणता, दूसरा है दिव्यता. సాధారణత అంటే సాధారణ మాటలు సాధారణంగా అన్ని చేసేది. ఉదయం లేస్తారు, తాగేది, తినేది, మరి పని చేసేది, మరి పడుకునేది, లేచేది, ఇది సాధారణ జీవనం. ఇంకొకటి దివ్యత సంపన్న జీవనం. దీంట్లో ఏం చేసినా దివ్య శక్తి ఉండాలి. तो दिव्यता की निशानी आप सभी जानते हो ना. दिव्य जन्मधारी आत्मा किसी भी आत्मा को अपनी दिव्य नयनों द्वारा अर्थात दृष्टि द्वारा साधारणता से परे दिव्य अनुभूतियाँ कराती है. అంటే దివ్యతాది నిషాని ఏం మీకు తెలుసు కదా. బాబా చెప్తారు దివ్య జన్మధారి ఆత్మలు ఎవరినైనా చూస్తారా అనుకోండి కంటి ద్వారా, ఆ వాళ్ళకు సాధారణ ఆత్మలు సాధారణతాన్ని మర్చిపోయి దివ్యతాన్ని అనుభవం చేస్తారు. ఇప్పుడు మీరు మీ ముందు ఎవరు వచ్చినా సరే మీరు బాబా తలంపులో ఉండి వాళ్ళని చూస్తారు. పవిత్రతా శక్తి ఆధారంలో చూస్తే ఆ ఎదుటి మనిషి తన సాధారణ జీవనాన్ని మర్చిపోయి అలౌకికతాన్ని అనుభవం చేస్తారు. సో మన కంటి ముందు ఎంత సాధారణ ఆత్మలు రాని వాళ్ళు సాధారణతాన్ని మర్చిపోవాలి. అప్పుడే మన దివ్య జన్మధారి అని అర్థం. బాబా చెప్తారు आजकल के समय अनुसार वर्तमान साधारण जीवन से मेजॉरिटी आत्माएं संतुष्ट नहीं हैं. आगे चल कर के ये आवाज़ सुनेंगे कि ये जीवन कोई जीवन नहीं, जीवन में कुछ नवीनता चाहिए. अलौकिकता दिव्यता जीवन का विशेष आधार है. ये अनुभव करेंगे. బాబా చెప్తారు ఇప్పుడంతా మనుషులకు సాధారణ జీవనం ఇష్టం లేదు. ఏదో ఒకటి కొత్తగా కావాలి అని అనుకుంటారు. కొత్త జీవనం ఏమది? ఆధ్యాత్మికత శక్తి ఉండాలి. అలౌకికత దివ్యత అని జీవనాన్ని ఆధారం ఇది.
అందరూ అనుభవం చేస్తారు. ఇంకా కొంచెం ముందు పోతే అందరూ మీ దగ్గర వస్తారు ఆధ్యాత్మిక శక్తి తీసుకునేదానికి. ఏదో ఒకటి కొత్తగా కావాలి అనుకుంటారు. సో కుछ चाहिए इस चाहिए की प्यास से चारों ओर ढूंढते हैं. సో ఏదో ఒకటి మన జీవనంలో బాగా చేయాలి, మంచిగా ఉండాలి, దివ్యత కావాలి, అట్లా అని 4 సైడు వెతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు జీవనాన్ని మార్చుకోవాలి అని అనిపిస్తుంది. జీవనంలో ఏదో మార్పు ఉండాలి, సాధారణంగా ఉండకూడదు, అట్లా అని అందరికీ అనిపిస్తూ ఉంది ఇప్పుడు. जैसे स्थूल पानी की प्यास में तड़पती हुई मानव चारों ओर पानी की बूंद के लिए तड़पते हैं, ऐसे दिव्यता की प्यासी आत्माएं चारों ओर अंजलि लेने के लिए तड़पती हुई दिखाई देंगी. ఇట్లా ఇప్పుడు స్థూలంగా నీళ్లు కావాలి నీళ్లు దొరకలేదంటే ఎక్కడెక్కడో పోయి వెతికి కొంచెం తీసుకొస్తారు. అట్లా ఈ దివ్యతాది శక్తి ఎవరికి కావాలని ఉంటుందో వాళ్ళు కొంచెం దివ్యతాని జీవనాల అనుభవం చేసాని కోసం ఎక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు. వెతికి లాస్ట్లో ఎక్కడ వస్తారు, మీ దగ్గర వస్తారు. మీరు మరి వాళ్ళకు దీని అనుభవం చేయించే వాళ్ళుగా ఉండాలి. మీ దగ్గర వచ్చి వస్తారు. तो ऐसे दिव्यता के खजानों से भरपूर बने हो బాబా అడుగుతారు. ఇట్లా దివ్యత ఖజానాలో మీరు భర్పూర్గా ఉన్నారా? हर समय दिव्यता अनुभव होती है या कभी साधारण कभी दिव्यता? బాబా అడుగుతారు. ప్రతి సమయం మీ జీవనంలో దివ్యత అనే అనుభవం అవుతుందా, లేదు అప్పుడప్పుడు సాధారణత కూడా వచ్చేస్తుందా? సాధారణత ఉండకూడదు, दिव्यता संपन्न जीवनला ఉండాలి. जब बाप ने दिव्य दृष्टि दी, दिव्य बुद्धि का वरदान दिया, तो दिव्य बुद्धि में साधारण बातें आ नहीं सकती है. शिव बाबा మనకు దివ్య దృష్టి ఇచ్చినారు, దివ్య బుద్ధి ఇచ్చినారు, వరదానం ఇది రెండు మనకి ఇచ్చినారు. అప్పుడు అట్లా దివ్య బుద్ధిలో సాధారణ మాటలే రాకూడదు. అంటే బాబా జ్ఞానం ఇచ్చినారా లేదా? సత్యమైన జ్ఞానం, ఆ సత్య జ్ఞానం, దివ్య జ్ఞానం అది మన బుద్ధిలో నిండిపోయింది కదా. అది నిండిన తర్వాత సాధారణ మాటలే మనకు ఉండకూడదు, ఏ విషయాల్లో ఉండకూడదు. तो दिव्य जन्मधारी ब्राह्मण तन से साधारण कर्म कर नहीं सकती है. चाहे देखने में लोगों को साधारण कर्म दूसरे के समान आप भी व्यवहार करते हो, व्यापार करते हो, गवर्नमेंट की नौकरी करते हो, माताएं खाना भी बनाती है, देखने में साधारण कर्म है, लेकिन इस साधारण कर्म में भी आपका और लोगों का न्यारा अलौकिक दिव्य कर्म हो. महान अंतर इसलिए सुनाया कि दिव्य जन्मधारी ब्राह्मण तन से भी साधारण कर्म नहीं कर सकती है, मन से भी साधारण संकल्प नहीं कर सकती है, धन को भी साधारण रीति से कार्य में नहीं लगा सकती है, क्योंकि तन मन और धन तीनों के ट्रस्टी हो. इसलिए मालिक बाप की श्रीमत के बिना कार्य में नहीं लगा सकते. అంటే బాబా చెప్తారు, దివ్య జన్మధారి బ్రాహ్మణులు సాధారణ పని చేసానికి కాదు. మనుషులకు మనకు చాలా తేడా ఉండాలి, మన దాంట్లో అలౌకికత ఉండాలి. మనుషులు భోజనం చేస్తారు, మనం భోజనం చేస్తాం. వాళ్ళు వంట చేస్తారు, మనం వంట చేస్తాం. వాళ్ళు వ్యవహారం చేస్తారు, మనం చేస్తాం. మనుషులు వ్యాపారం చేస్తారు, ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ వ్యాపారం చేస్తారు. గవర్నమెంట్ జాబ్ చాలామంది చూస్తారు, మాతలు వంట చేస్తూ ఉంటారు. అయితే ఆ సాధారణ పని కాదు. సాధారణ పని బయట పైన కనిపిస్తుంది, కానీ లోపల అలౌకికత న్యారా పని కర్మలా ఉండాలి. మహాన్ డిఫరెన్స్ ఉండాలి. వాళ్ళకు మనకు చాలా తేడా కనిపించాలి. బాబా చెప్పినారు, దివ్య జన్మధారి బ్రాహ్మణ్ ఈ శరీరాన్ని కూడా సాధారణ కర్మలో యూజ్ చేయకూడదు.
మన శరీరాన్ని శక్తి సాధారణ వ్యర్థ కర్మలో పోకూడదు. మనసు కూడా సాధారణ సంకల్పంలో ఉండకూడదు. విశేషంగా బాబా చెప్పే సంకల్పాలే ఉండాలి. మన ధనం కూడా సాధారణ రీతిలో ఖర్చు కాకూడదు. అంటే ఫ్యాషన్లో దీంట్లో ఎక్కడెక్కడో పోయేది వచ్చేది దాంట్లో అంతా ధనాన్ని వేస్ట్ చేయకూడదు, ఖర్చు చేయకూడదు. వేస్టే కాకూడదు ఏమి. మన శరీరానికి శక్తి, మానసిక శక్తి, ధనశక్తి ఈ మూడింటికి మనం ట్రస్టీ అయినాం. అంతం బాబాదే లేదా? బాబా నీదిని చెప్పేసామా లేదా? అంటే శివబాబానే దీని మూడింటికి అధికారి అవుతారు, మాలిక్ అవుతారు. సో ఆ మాలిక్ శివబాబా వాళ్ళ శ్రీమతం లేకుండా ఈ మూడింటినే సాధారణ పనిలో యూసేజ్ చేయకూడదు. ప్రతి సమయం బాబా దగ్గర ఉండి శ్రీమతాన్ని తీసుకొని మనం కర్మం చేయాలి. ప్రతి కర్మానికి బాబా శ్రీమతం ఇచ్చినారు. దాని అనుసారంగానే ఈ కర్మేంద్రియాలు అన్నిటిని నడిపించాలి. అప్పుడే దివ్య జన్మధారి అని అర్థం. అందుకోసం చెక్ చేసుకోవాలి. రోజంతా సాధారణంగా ఎంత మాట్లాడినారు, ఎంత కర్మం చేస్తున్నారు. ఇంత మాత్రమే చెకింగ్ కాదు, ఎంతవరకు మన కర్మంలో దివ్యత, అలౌకికత ఉండింది అది చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఏం చెక్ చేసుకోవాలి? ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏం కర్మం చేస్తామో ఆ కర్మంలో అలౌకికత ఎంత ఉండింది, దివ్యత ఎంత ఉండింది అది చెక్ చేసుకోవాలి. కై బच्चे कहाँ कहाँ बहुत भोले बनते, चेक करते हैं लेकिन भोलेपन में समझते हैं सारा दिन में कोई विशेष गलती तो नहीं की है, बुरा सोचा नहीं, बुरा बोला नहीं, लेकिन ये चेक किया कि दिव्यता व अलौकिकता, अलौकिक कर्म किया, क्योंकि साधारण बोल व कर्म जमा नहीं होता है, न मिटता है न बनता है. బాబా చెప్తారు. చాలామంది బిడ్డలు దీంట్లో అమాయకంగా ఉన్నారు. చెకింగ్ ఏమో చేసుకుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు. నేను ఏమీ తప్పు చేయలేదు, ఏమీ ఆలోచన కూడా తప్పుగా చేయలేదు, చెడ్డ ఆలోచన రాలేదు, చెడ్డ మాటలు మాట్లాడేది అట్లా చెక్ చేసుకుంటారు. అయితే బాబా చెప్తారు ఇంత మాత్రమే చెకింగ్ సాధ్యం మనకు. అంటే ఇంకా ఎక్కువ చెక్ చేసుకోవాలి డీప్గా. ఏమంటే ఎంతవరకు నా ప్రతి కర్మలో దివ్య అలౌకికత ఉండింది. అర్థమైందా? ప్రతి పని ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తాను దాంట్లో దివ్య అలౌకిక కర్మ ఎంత ఉండింది ఇది చెక్ చేసుకోవాలి. ఏంటంటే సాధారణ మాటలు, సాధారణ కర్మం జమాను కాదు, దాని చేసి పాపం కూడా భస్మం కాదు, మంచిది కాదు, చెడ్డది కాదు, దాని పాపం కూడా భస్మం కాదు, అది జమానే కాదు, సాధారణ పని, సాధారణ కర్మ. అందువల్ల వర్తమాన సమయం దివ్య సంకల్పాలు, దివ్య మాటలు, మరి దివ్యంగా ఉండే కర్మం మన భవిష్యానికి జమ చేస్తుంది. ఇప్పుడు చేసే కర్మం మాటలంతా మన భవిష్యత్ సత్యుగానికి 21 జన్మం కాదు 84 జన్మాలు కూడా జమ అయిపోతుంది. జమా ఖాతా ఎంత ఉంది చూసుకోవాలి. సాధారణ పని చేస్తే జమా ఖాతా ఉండదు. సో జమా ఖాతా చేసుకునేట్టుగా మనం చెకింగ్ చేసుకోవాలి. దీంట్లో బోలాగా ఉండకూడదు, అమాయకంగా. చాలామంది అమాయకంగా ఉంటారు, నేనేం చెడ్డ పని చేయలేదు కదా అట్లా అని. అయితే ఈ జమ అయిందా? కాలేదు. వేస్ట్ ఏమో కాలేదు. అయితే బెస్ట్ ఎంత చేసుకున్నారు అది చూసుకోవాలి. బెస్ట్ అంటే మంచి పని, సుఖం ఇచ్చే పని. तो कई बार बच्चे कहते हैं आज मैंने किसको दुख नहीं दिया, लेकिन दुख तो नहीं दिया, सुख दिया, सुख नहीं दिया तो क्या हुआ? इसलिए दुख तो नहीं दिया, ठीक है, अच्छा है, लेकिन सुख देने से ही जमा होता है. చాలామంది బిడ్డలు చెప్తారు నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు అట్లా. దుఃఖం ఏమో ఇవ్వలేదు కానీ సుఖం ఇచ్చినారా? దుఃఖం ఇవ్వలేదు, మంచిదైంది సరే,
అయితే సుఖం ఇస్తేనే భవిష్యానికి జమ అవుతుంది. సో మనస వాచ కర్మణ తన మనం ధనం ద్వారా వేరే వాళ్ళకు మనం సుఖం ఇవ్వాలి. ఎంత సుఖం ఇస్తామో అంత జమ అవుతూ ఉంటుంది. तो वो किया या सिर्फ वर्तमान में ही खुश हो गए. చెడ్డది చేయలేదు అని అనుకుని సంతోషం మంచిదే. అయితే జమ చేసుకునే దానికోసం సుఖం ఇవ్వాలి. సుఖదాత బిడ్డలు సుఖాన్ని జమ చేసుకునేదానికి అందరికీ సుఖం ఇవ్వాలి. అర్థమైందా? ఊరికే ఇంత మాత్రం చెకింగ్ చాలదు. నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అట్లా అని. అయితే సుఖం ఇంత ఇచ్చినాను, ఇది చెక్ చేసుకోవాలి. వర్తమాన సమయమానం మాస్టర్ సుఖదాత అయిన మాస్టర్ సుఖదాత ద్వారా ప్రతి ఒక్క అడుగు సుఖాన్ని అనుభవం చేయించాలి వేరే వాళ్ళకు. అర్థమైందా? దీని చెప్తారు దివ్య అలౌకిక కర్మ. అట్లా అని సుఖం ఇచ్చేదే దివ్యత, సుఖం ఇచ్చేదే అలౌకికత. అందువల్ల సాధారణంగా ఇట్లా చెక్ చేసుకోవద్దు, నేను దుఃఖం ఇవ్వలేదు కదా అట్లా అని. तो చెకింగ్ బి సాధారణ సే గుహ్య చెకింగ్ కరు. చెకింగ్ కూడా చాలా డీప్గా చెక్ చేసుకోవాలి. జమ చేసుకునే శక్తి ఉందా మీ దగ్గర? అది ఎప్పుడు వస్తుందంటే దివ్యత అలౌకికత ఉండాలి. సుఖం ఇచ్చే కార్యం చేస్తూ ఉంటేనే బాగా జమ అవుతుంది. బాబా చెప్తారు हर समय ये स्मृति रखो कि इस एक जन्म में 21 जन्मों का खाता जमा करना. ప్రతి సమయం ఇది స్మృతి పెట్టుకోండి, ఈ ఒక్క జన్మలోనే నేను 21 జన్మాని కోసం సుఖాన్ని ఖాతా జమ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇస్తూ ఉంటేనే అప్పుడు దొరుకుతుంది. तो सब खाते चेक कर तन से कितना जमा किया. అంటే అన్ని అకౌంట్ జమ చేసుకోండి. ఈ శరీరాన్ని మంచి కార్యంలో, దివ్య అలౌకిక కార్యంలో యూజ్ చేసి, సుఖం ఇచ్చే కార్యంలో యూజ్ చేసి ఎంత శరీరాన్ని శక్తిని జమ చేసుకున్నారు. మనసు ద్వారా దివ్య సంకల్పాలు చేసి ఎంత జమ చేసుకున్నారు. మరి ధనాన్ని శ్రీమత్ అనుసారంగా శ్రేష్ఠ కార్యంలో యూజ్ చేసి ఎంత జమ చేసుకున్నారు, ఇది చెక్ చేసుకోవాలి. సో జమా ఖాతా ఇప్పుడు చెక్ చేయాలి. విశేషంగా దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి, జమ చేసుకునే దానిపైన. అది ఎప్పుడు జమ అవుతుందంటే సుఖం ఇస్తేనే సుఖం జమ అవుతుంది. ఎందుకంటే బాబా చెప్తారు మీరు విశేష ఆత్మలు, బాబా బిడ్డలు, అన్ని విషయాలు మీకు తెలుసు, జ్ఞాని ఆత్మలు. అందువల్ల జమ చేసుకునే సమయం ఈ చిన్న యుగాల్లో మాత్రమే, ఈ సంగం యుగంలో, ఈ దివ్య అలౌకిక బ్రాహ్మణ జీవనంలో మాత్రమే జమ చేసుకునేది సాధ్యమవుతుంది. ఇదే మొత్తం కల్పానికి జమ చేసుకునే సమయం. వేరే ఏ సమయం కూడా లేదు జమ చేసుకునేది. సత్యయుగ నుంచి కలియుగ అంతవరకు మనం జమ చేసుకునేదానికి కాదు. ఇప్పుడే భగవాన్ డైరెక్ట్గా వచ్చినారు, మనం జమ చేసుకునేది సాధ్యమవుతుంది. మరి బాబా చెప్తారు వేరే ఆత్మలది లెక్క వేరే. అయితే మన బ్రాహ్మణ కోసం విశేషంగా ఇప్పుడు చేసుకునేదే కల్పమంతా వస్తుంది. ఇప్పుడు లేదంటే ఎప్పుడూ లేదు. బాబా చెప్తారు అభి నహితో కభీ నహి. అందుకే ఈ గాయనం సంగం యుగవాసి. అర్థమైందా? దీంట్లో చాలా అమాయకంగా ఉండకూడదు. ఇప్పుడు ఈ సంగం యుగంలో భగవాన్ మన కంటి ముందు వచ్చినప్పుడే ఏమేమి కార్యం శ్రేష్టంగా చేయాలనో అన్నీ చేస్తూ పోవాలి. సుఖం ఇచ్చే కార్యం. దీంట్లో చాలా అమాయకంగా ఉండకూడదు. మరి పాత సంస్కారానికి వశం అయ్యేసి అమాయకంగా ఉండకూడదు. చాలామంది కంజూస్, ఇప్పుడు ఏమి ఇయ్యరు, ఇప్పుడు ఏమి చేసుకోరు, మంచిది చెడ్డదేమో చేయరు అనుకోండి, మంచిది కూడా చేయలేదంటే వాళ్ళని చాలా అమాయకం అని చెప్తారు. బాబ్ దాదా రిజల్ట్ చూసినారు, ఎంత రిజల్ట్లో ఏమేం మాటలు మీరు జమ చేసుకున్నారు, ఇది బాబా చూస్తున్నారు. దీని విస్తారం వల్ల వినిపిస్తారు. బాబా మరి చెప్తారు ఎంత స్నేహంగా మీరు మధుబన్కు వచ్చినారు.
బాప్ దాదా కూడా ఇచ్చిన ఎట్లా స్నేహాన్ని బిడ్డలకు రిటర్న్ ఇచ్చి ప్రతి సమయం ప్రాప్తి చేయిస్తారు బాబా కూడా. సో ఇంత పెద్ద సంఘటనలో వచ్చినారు. ఎంతమంది మధుబన్లో వచ్చినారు. మొదట్లో అంతా ఆ టైంలో 89లో పెద్ద హాల్ ఉండలేదు, ఎక్కువ రూమ్స్ ఉండలేదు, ఎక్కువగా మంచాలు లేదు. అందుకే మొదట్లోనే దాది కండిషన్ పెట్టినారు, ఎవరు అడ్జస్ట్ చేసుకునేది సాధ్యమో వాళ్ళు మాత్రం రండి అట్లా అని. అంటే మంచమే కావాలి అని లేదు, కింద కూడా పడుకుంటాను పర్వాలేదు అట్లా అనుకునేవాళ్ళు రండి. 4 రోజులే ఉండిపోవాలి అట్లా ఉంటేనే రండి అని చెప్పేసి దాది కండిషన్ చెప్పారు. ఆ కండిషన్ను కూడా అడ్జస్ట్ చేసుకొని వచ్చినారు. చాలామంది బిడ్డలు స్నేహంగా వచ్చినారు. ఎంతమంది వచ్చేసారు. అయితే బాబా చూస్తారు, ఇంతమంది వచ్చినా ఏం కష్టం లేదు. ఎట్లా భక్తి మార్గంలో జడమూర్తిని చూసేదానికి రాత్రంతా క్యూలో నిలుస్తారు. అంత కష్టం ఏమీ ఇక్కడ లేదు. ఇక్కడ మనం కూర్చునేదానికి 3 అడుగులు ల్యాండ్ దొరికింది. మా కూర్చునేదానికి ఎంత కావాలి ప్లేస్? 3 అడుగులు ఉంటే చాలు కదా. ఆరాముగా అందరం కూర్చున్నారు వాళ్ళ 3 అడుగులు ల్యాండ్లో. మరి ఇంకా వృద్ధి అవుతానే ఉంటుంది. ఇక్కడ ఏమీ తక్కువ కాదు. వృద్ధి అయితే పరివర్తన, బాబా మిలన్ కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడేమో అందరూ హాయిగా ఉన్నారు కదా, ఆరాంగా భోజనం కూడా దొరికింది. భోజనానికి ఏం ప్రాబ్లం లేదు, కూర్చునేదానికి ప్రాబ్లం లేదు, పడుకునేదానికి ప్రాబ్లం లేదు. మాతలందరూ ఎంత ఖుషి అయిపోయినారు. ఇంట్లో అంటే వాళ్ళే వంట చేయాలి, వాళ్ళే భోగం పెట్టాలి. ఇక్కడ వంట చేసి భోగం పెట్టి మనకి ఇస్తున్నారు తినేదానికి. ఎంత హాయిగా ఉంది. మధుబన్లో కుమార్స్ కూడా చాలా హాయిగా ఉంది. లేదంటే కుమార్స్ కూడా ఇంట్లో ఉంటే వంట చేసుకోవాలి, పెద్ద ప్రాబ్లం ఇది. మధుబన్లో ఆరాంగా దొరుకుతుంది అని ఎప్పుడు ఈజీగా ఉండాలి. మన ఆంతరిక స్థితి ఈజీగా అడ్జస్టబుల్గా ఉండాలి. మన అందరితో కలిసిపోయే సంస్కారం, అడ్జస్ట్ అయ్యే సంస్కారం మనకు ఉంటే మన ప్రతి కార్యం కూడా ఈజీగా ఉంటుంది. కొందరికి అడ్జస్టింగ్ నేచర్ లేదు, వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లనే ఉంటారు. అప్పుడు టెన్షన్లో వస్తారు వాళ్ళు, అంటే అశాంతి అయిపోతారు అడ్జస్ట్ కాలేదంటే. ఇక్కడ మనం ఎవరి దగ్గరైనా అడ్జస్ట్ అయిపోయేసి ఎట్లా పరిస్థితియో అట్లా మనం సెట్ చేసుకుంటే, వ్యవహారం కూడా సరి అన్నీ సెట్ చేసుకుంటే మన జీవనం ఈజీగా ఉంటుంది. అడ్జస్ట్ ఎవరు కాలేదు వాళ్ళకు చాలా అశాంతి, చాలా కష్టం. అంటే మధుబన్లో అన్ని వసతి ఉంది, కానీ ఎక్కువ మంది వచ్చేస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోవాల్సిందిగా ఉంటుంది. సో డ్రామా అనుసారంగా బాబా ప్రతి ఒక్క సీన్ను కూడా చూసి సంతోషంగా ఉన్నారు. మనం కూడా సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా ఇట్లా ఉంటాను. మన మంచి దానిపైన ఆకర్షణ కాకూడదు, చెడ్డ దానిపైన ఆకర్షణ కాకూడదు. రెండు మనసు రెండింటి నుంచి దూరంగా ఎవరు పోదారు అంటే ఆకర్షణ లేకుండా ఉంటారు, వాళ్ళే సదా హర్షితంగా ఉంటారు. अच्छा सदा हर कदम में दिव्यता अनुभव करने वाले और कराने वाले दिव्य मूर्तियों को, सदा अपनी जमा के खाते को बढ़ाने वाले नॉलेजफुल आत्माओं को, सदा हर समस्या को ईजी स्थिति द्वारा ईजिली पार करने वाले ऐसे समझदार बच्चों को, अनेक आत्माओं के जीवन की प्यास को बुझाने वाले मास्टर ज्ञान सागर श्रेष्ठ आत्माओं को ज्ञान सागर बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా ప్రతి అడుగులో దివ్యత అనే అనుభవం చేసి వేరే వాళ్ళు కూడా చేయించే దివ్యమూర్తి ఆత్మలు, సదా జమా ఖాతా ద్వారా జమా ఖాతాని ఎక్కువగా చేసుకునేవాళ్ళు జ్ఞాని ఆత్మలు. మరి వేరే ఆత్మలది సమస్యల్ని, మరి ఆ ప్రతి సమస్యని కూడా ఈజీగా తీసుకునేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు, ఈజీగా క్రాస్ చేసేవాళ్ళు. ఇట్లా బుద్ధిశాలి బిడ్డలకు అనేక ఆత్మలది జీవనంలో
ఏమి కావలేనుందో ఆ కావలేని మాటను తృప్తి చేసేవాళ్ళు మాస్టర్ జ్ఞాన్ సాగర్ శ్రేష్ఠ ఆత్మలకు. మరి జ్ఞాన్ సాగర్ బాబా యాద్ ప్యార్ నమస్తే చెప్తారు. మరి పార్టీలు వెంట ఇప్పుడు మాట్లాడతారు. बाबा చెప్తారు सभी दृष्टि द्वारा शक्ति के प्राप्ति की अनुभूति करने वाले अनुभवी होना. బాబా అడుగుతున్నారు దృష్టి ద్వారా శక్తుల్ని ప్రాప్తి చేయించుకునేవాళ్ళు. దీంట్లో మీరు అనుభవం చేస్తున్నారు కదా, శక్తులనంతా దృష్టి ద్వారానే బాబా దగ్గర ఉండి తీసుకునేవాళ్ళు. అట్లా అనుభవం చేస్తున్నారా? तो जैसे वाणी द्वारा शक्ति की अनुभूति करते हो, मुरली सुनते हो तो समझते हो ना कि शक्ति मिली, ऐसे दृष्टि द्वारा शक्तियों की प्राप्ति की अनुभूति के अभ्यासी बने हो या वाणी द्वारा अनुभव होता है. दृष्टि द्वारा काम అంటే ఏ విధంగా మనం ఈ వాణి ద్వారా శక్తిని అనుభవం చేస్తాం. ఈరోజు బాబా ఏం మురళిలో చెప్పినారు దాన్ని విని మనకు ఒక రకంగా శక్తి వచ్చినట్టుగా అనుభవం అవుతుందా లేదా, శక్తి వచ్చింది అని మనం ఫీల్ చేస్తాం. ఆ విధంగా దృష్టి ద్వారా శక్తుల్ని ప్రాప్తి చేసుకునే అనుభూతి చేసే అభ్యాసి ఆత్మలు అయినారా? లేదు వాణి ద్వారా మాత్రమే అనుభవం చేస్తారా? దృష్టి ద్వారా తక్కువ అనుభవం చేస్తారా? దృష్టిలో కూడా చాలా శక్తి ఉంది. तो दृष्टि द्वारा शक्ति कैच कर सकते हो బాబా అడుగుతారు. బాబా దృష్టి ఇస్తూ ఉండేటప్పుడు ఆ దృష్టి ద్వారా శక్తిని క్యాచ్ చేస్తారా మీరు? क्योंकि कैच करने के अभ्यासी होंगे तो दूसरों को भी अपनी दिव्य दृष्टि द्वारा अनुभव करा सकते हो. ఎవరెవరికి దృష్టి ద్వారా శక్తిని క్యాచ్ చేసే అనుభవం ఉంటుందో, అభ్యాసం ఉంటుందో వాళ్ళే తన దివ్య దృష్టి ద్వారా వేరే వాళ్ళకి కూడా అనుభవం చేయించవచ్చు. సో దృష్టిలో చాలా శక్తి ఉంది. అందుకే దాదీల దగ్గర అంతా టోలీ తీసుకునేటప్పుడు మన దృష్టి తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనకు చాలా శక్తి అనుభవం అవుతుంది. आगे चल कर के वाणी द्वारा सबको परिचय देने का समय भी नहीं होगा और सर्कमस्टेंस भी नहीं होगा. तो क्या करेंगे? वरदानी दृष्टि द्वारा, महादानी दृष्टि द्वारा మహాదాన్ వరదాన్ దేంగేనా అంటే ఇంకా కొంచెం ముందు పోతే పరిస్థితిలో ఎట్లా వస్తుందంటే మన వాచ ద్వారా సర్వీస్ చేసానికి లేదు, బాబా పరిచయం ఇచ్చేదానికి కాదు, అట్లా సమయం కూడా వస్తుంది. అప్పుడు మనం వరదాని దృష్టి ద్వారా, మహాదాని దృష్టి ద్వారా వేరే వాళ్ళకు మహాదానం వరదానం ఇవ్వాల్సిందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేయాలి మన దృష్టి ద్వారా ఇచ్చేదానికి. दृष्टि द्वारा शांति की शक्ति, प्रेम की शक्ति, सुख और आनंद की शक्ति सब प्राप्त होती है. మన దృష్టి ద్వారా, బాబా దృష్టి ద్వారా ఎట్లా మనకు శాంతి, ప్రీతి, సుఖం, ఆనందాన్ని శక్తి అంతా ప్రాప్తి అవుతుంది. అట్లా మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. దృష్టి ద్వారా శాంతిని శక్తి ఇచ్చేదానికి, ప్రీతిని శక్తి, సుఖ ఆనందాన్ని శక్తి ఇచ్చేదానికి. जड़ मूर्ति के आगे जाते हैं तो जड़ मूर्ति बोलती तो नहीं है, सिर्फ भक्त आत्माओं को कुछ न कुछ प्राप्ति होती है, तभी तो जाते हैं ना. कैसे प्राप्त होती है? उनके दिव्यता के वाइब्रेशन से और दिव्य नयनों की दृष्टि को देख वाइब्रेशन लेते हैं. ఇప్పుడు జడమూర్తిలు ముందు పోదారు, అయితే అదేమో జడమూర్తి, అదేం మాట్లాడదు. అయితే అది చూసేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు ప్రాప్తి అయినట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. సో ఎట్లా ప్రాప్తి అవుతుంది వాళ్ళకు? ఆ దివ్యత, అది వైబ్రేషన్, దివ్య కన్ను, జడమూర్తి కన్ను కూడా ఎంత బాగా పవిత్రంగా చేస్తారు దివ్య కంటి ద్వారా. అది వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, ఆ వైబ్రేషన్ను వాళ్ళు తీసుకుంటారు. कोई भी देवता या देवी की मूर्ति में विशेष अटेंशन नयनों की तरफ देखते हैं.
ఇప్పుడు దేవిలే దేవత ముందు పోదారు దర్శనానికి కోసం. వాళ్ళ కన్ను చూస్తారు, ఆ మూర్తిది కన్ను, దాని నుంచి వైబ్రేషన్ తీసుకుంటారు, చాలా పవిత్ర శుద్ధ వైబ్రేషన్ తీసుకుంటారు. ఆ ముఖాన్ని చూస్తే ఎంత అటెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా మస్తకులో చూస్తారు, మరి కన్ను చూస్తారు. ఇది రెండు చాలా ముఖ్యం. దాని రెండు ద్వారా వైబ్రేషన్ వస్తుంది, కంటి ద్వారా దివ్యత అది అనుభవం అవుతూ ఉంటుంది. సో అది ఏమో జడమూర్తి. ఇప్పుడు చైతన్యంలో వాళ్ళు మీరే కదా, మీరే చైతన్యం. లేకిన్ ఎవరిది ఆ మూర్తి? ఆ చైతన్య మూర్తి ఉనికి జడమూర్తి హై. ఇప్పుడు మీరు చైతన్యంలో ఉండి మీ దృష్టి ద్వారా వేరే వాళ్ళకు ఆధ్యాత్మిక శక్తిని అనుభవం చేస్తున్నారు. అదే ఆ జడమూర్తిలా ఉంది. నష ఉందా మీకు? మాదే ఈ మూర్తి అట్లా అని, మేమే ఆ మూర్తిలు అట్లా అని నష ఉండాలి. చైతన్యంలో మనం ఇక్కడ సేవ చేస్తున్నాం. మరి ఆ జడమూర్తి దాన్ని చూసి తయారు చేసినారు. భక్తాత్మలు దాని ద్వారా కూడా తీసుకుంటున్నారు. మనమే ఇచ్చేది వాస్తవంగా. తో దృష్టి ద్వారా శక్తి లేనా और దృష్టి ద్వారా శక్తి దేనా, ఏ ప్రాక్టీస్ కరు. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. దృష్టి ద్వారా శక్తి తీసుకునేది, దృష్టి ద్వారా శక్తి ఇచ్చేది. ఇది చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. యోగం చేసేటప్పుడు దృష్టి చూడండి. शक्ति शांति की शक्ति की अनुभूति बहुत श्रेष्ठ है. जैसे वर्तमान समय साइंस की शक्ति का कितना प्रभाव है, हर एक अनुभव करते हैं. लेकिन साइंस की शक्ति किससे निकली किससे? బాబు చెప్తారు, దృష్టి ద్వారా శక్తి తీసుకునేది ఇచ్చేది అభ్యాసం చేయండి. శాంతిని శక్తి చాలా పెద్ద అనుభవం, ఇది చాలా శ్రేష్టమైన అనుభవం, రియలైజేషన్. మరి వర్తమాన సమయం ఈ సైన్స్ శక్తి కూడా ఎంత ప్రభావం వేస్తుంది. అయితే ఆ సైన్స్ శక్తి వచ్చింది ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చింది? సైలెన్స్ శక్తి ద్వారానే ఆ సైన్స్ శక్తి కూడా వచ్చింది. సో ఎప్పుడు సైన్స్ది శక్తి అల్పకాలానికి కోసం అన్ని ప్రాప్తి చేయిస్తుందో, మరి సైలెన్స్ది శక్తి కూడా ఎంత పెద్ద ప్రాప్తి చేయిస్తుంది, సదాకాలాన్ని ప్రాప్తి చేయిస్తుంది. తో బాప్ దాదా దగ్గర ఉండి మనం దివ్య దృష్టి ద్వారా స్వయం కూడా శక్తిని జమ చేసుకుంటాం బాబా దృష్టి ద్వారా. మరి జమ ఏం చేసుకున్నామో అది వేరే వాళ్ళకి కూడా ఇచ్చే శక్తి మనకు వచ్చింది. బాబా దగ్గర ఉండి తీసుకుంటే కదా ఇచ్చేదానికి. తో మన కోసం జమాను చేసుకోవాలి, బాబా దగ్గర ఉండి తీసుకొని మరి దాని వేరే వాళ్ళ కోసం కార్యంలో కూడా యూజ్ చేయాలి. కమాయా కాయా నహి అంటే తీసుకున్నాం అప్పుడే అది తినేసాం అట్లా కాదు, జమా కూడా చేసుకోవాలి. जो कमाते हैं और खाते हैं ख़त्म करते हैं उसका कभी जमा नहीं होता है. ఇప్పుడే సంపాదన ఇప్పుడే తినేసేది అంటే జమా కాదు, జమా చేసుకునేది కూడా నేర్చుకోవాలి. जिसका जमा का खाता नहीं होता है उसको समय पर धोखा मिलता है. ఎవరు డబ్బులు కూడా సరి జమా చేసి పెట్టుకోలేదో సమయానికి హాస్పిటల్లో దానికి కావాలంటే దొరకదా లేదు, మోసం అయిపోతారు. అందువల్ల జమా చేసుకునేది కూడా నేర్చుకోవాలి, అన్నీ జమా చేసుకోవాలి. ధోకా మిల్నే సే దుఃఖ ప్రాప్తి హోతీ హై. మన మోసం అయిపోతే దుఃఖం దొరుకుతుంది. ఇప్పుడు ఎవరైనా బ్యాంకులో డబ్బులే పెట్టుకోలేదు అనుకోండి, సడన్గా వాళ్ళకు హెల్త్ బాగాలేకుండా పోతుంది. అప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళకు డబ్బులు వచ్చేది? అందువల్ల జమా చేసుకునేది కూడా నేర్చుకోవాలి. డబ్బులే కాదు, శక్తులు కూడా, శాంతిని శక్తి, సుఖాని శక్తి, ఆనందాని శక్తి అన్నీ జమా చేసుకునేది కూడా నేర్చుకోండి. అందుకే సైలెన్స్ శక్తి ద్వారా జమా చేసుకోవాలి, సైలెన్స్ శక్తిని జమా చేసుకోవాలి. దృష్టిది వాల్యూ కూడా అనుభవం కావాలి. దృష్టిది వాల్యూ మహత్వం ఎప్పుడు మన అనుభవం చేస్తామో అప్పుడే లాస్ట్ సమయంలో మనకు శ్రేష్ఠ పదవి ఉంటుంది. లేదంటే శ్రేష్ఠ పదవి నుంచి కూడా మనం వంచిత అయిపోతాం. సో దృష్టిది వాల్యూనే ఎవరు అనుభవం చేయలేదో ఇప్పుడు వాళ్ళకు లాస్ట్లో
మోసమే అయిపోతారు, పదవి కూడా లేదు వాళ్ళకు, మళ్ళీ దుఃఖం అయిపోతుంది, పశ్చాత్తాపం అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడే తండ్రి దృష్టి ద్వారా ప్రాప్తి చేయించుకోండి, శక్తులంతా అనుభవం చేయండి, జమ చేసుకోండి. ఇప్పుడు బాబా వచ్చేది ఎక్కడ స్టాప్ అయిపోయిందా లేదా, ఎక్కడ దృష్టి తీసుకుంటారు, భగవాన్ దృష్టిని తీసుకోవాలా లేదా, సో జమ చేసుకునేది వస్తుందా, జమ అయితేనే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, నష ఉంటుంది. జమ అయింది అంటే నష ఉంటుంది. ఇట్లా షౌకార్లకు నడుస్తూ తిరుగుతూ నష కనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు జమ అయింది. జమానే కాలేదంటే నష ఖుషీను ఉండదు. ఇది ఆత్మిక నష. ఇక్కడ పరమాత్మ దగ్గర ఉండి శక్తి తీసుకునేది, పరమాత్మ దృష్టి ఆధారంలో మనకు అన్ని ప్రాప్తి అయ్యేది. నష ఖుషి ఆటోమేటిక్లీ ఉంటుంది. ఖుషీగా ఉండేది మన జన్మసిద్ధ అధికారం. అయితే ఖుషి ఎప్పుడు ప్రాప్తి అవుతుందంటే జమ అయితేనే ప్రాప్తి అవుతుంది. సదా ఖుషీది జలక్ మన ముఖంలో కనిపిస్తే వేరే వాళ్ళకు కూడా మనం చూపిస్తాం దాన్ని. ఈ విధంగా దృష్టి ద్వారా ప్రాప్తి చేసుకునేది నేర్చుకోండి. ఏమైనా కానీ సంతోషం మాత్రం సదా మన దగ్గర ఉండాలి, దాన్ని వదిలేయకూడదు. ఎంత సమస్యలైనా రాని, ఏమైనా కానీ ఖుషి మాత్రం పోకుండా ఉండాలి. అది మన సామానది, మన జన్మసిద్ధ అధికారం. సమస్యలు పరిస్థితులు వస్తుంది పోతుంది, అది వేరే సైడ్ నుంచి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. సంతోషం మాత్రం మనది. మన వస్తువునే మన దగ్గరే పెట్టుకోవాలి, ఆ పరాయ వస్తువునే వదిలేయాలి. దానికి సమస్యల గురించి ఆలోచన చెయ్యొద్దు, అది వస్తుంది పోతుంది అంతే. పరిస్థితి మాయాది, మనది కాదు. మన సంతోషంగా ఉండేది మనది. అర్థమైందా? శరీరం వదిలేస్తేనూ పర్వాలేదు, అయితే సంతోషం మాత్రం పోకుండా చూసుకోండి. अच्छा మరి वरदान सदा एक स्थिति के तख्त पर विराजमान रहने वाली बाप दादा की दिल तख्त नशीन भव. సదా ఏకరస్ అవస్థలోనే ఉండేవాళ్ళు, విరాజమాన్ అయిన వాళ్ళు బాప్ దాదా దిల్ తఖ్త్ నషీన్ అవుతారు. దీంట్లో ఆంధ్ర వాళ్ళకు స్పెషల్గా బాబా చెప్తారు. आंध्रा वाले विशेष सेवा यही करो कि अपने श्रेष्ठ कर्मों द्वारा, श्रेष्ठ परिवर्तन द्वारा अनेक आत्माओं को परिवर्तन कर. ఆంధ్ర వాళ్ళకి చెప్తారు, మీ శ్రేష్టమైన సేవ ఇది. మీ శ్రేష్ఠ కర్మం ద్వారా, శ్రేష్ఠ పరివర్తన ద్వారా అనేక ఆత్మల్ని పరివర్తన చేసేవాళ్ళు కావాలి. అర్థమైందా? మళ్ళీ వరదాన్ ఏకరస్ అవస్థలో ఉండి, అదే మనం సింహాసనం, ఏకరస్ అవస్థ అది సింహాసనంలో కూర్చొని బాప్ దాదా మనసు రూపీ సింహాసనం అధికారి కావాలి. सबसे श्रेष्ठ तख्त बाप दादा के दिल तख्त नशीन है. अन्निटिकंटे श्रेष्ठమైన सिंहासनम बाप दादा हृदय सिंहासनम. लेकिन इस तख्त पर बैठने के लिए अचल अडोल ఏకరస్ స్థితి का तख्त चाहिए. అయితే ఈ సింహాసనంలో కూర్చునే దానికోసం మన దగ్గర స్థిరత ఉండాలి, ఏకరస్ అవస్థ ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఒకే అడోల్ అవస్థలో ఉండాలి. अगर इस स्थिति के तख्त पर स्थित नहीं हो पाते हो तो बाप दादा के दिल रूपी तख्त पर स्थित नहीं हो सकते हैं. అంటే అచల్ అడోల్ అవస్థ, ఏకరస్ అవస్థ లేదంటే, ఈ సింహాసనంలో మనం కూర్చోలేదంటే బాప్ దాదా హృదయ సింహాసనంలో కూడా మనం కూర్చునేనికి కాదు. బుద్ధి అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, ఏమేమో మాటల్లో బుద్ధి పోతుంది. ఏకరస్ అవస్థ లేదు, ఒకసారి మూడ్ ఆఫ్, ఒకసారి ఎట్లా, ఒకసారి వాళ్ళు బాబా హృదయ సింహాసనంలో ఎట్లా కూర్చుంటారు? इसके लिए अपने ब्रुकुटी के तख्त पर अकाल मूर्त बन स्थित हो जाओ. इस तख्त से बार बार डगमग न हो तो बाप दादा के दिल तख्त पर विराजमान हो सकते हैं. అందుకే బాబా చెప్తారు,
మన భృకుటి రూపీ సింహాసనంలో స్థిరంగా కూర్చోవాలి. అకాల్ మూరత్ అయ్యేసి దీంట్లో డగ్మగ్ కాకూడదు. అప్ అండ్ డౌన్ ఎప్పుడో ఎట్లా 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 అంట ఉండకూడదు. అప్పుడే బాబ్ దాదా మనసు రూపీ సింహాసనంలో మనం కూర్చునేది సాధ్యమవుతుంది. అంటే బాబాకి ఇష్టం ఏమంటే మన ఏకరస అవస్థ, మన అచల్ అడోల్ అవస్థ. అప్పుడే బాబా హృదయంలో మనకు ప్లేస్ ఉంటుంది. అచ్చా స్లోగన్ शुभ चिंतन द्वारा नेगेटिव को पॉजिटिव में परिवर्तन करो. शुभ चिंतन ద్వారా నెగటివ్ని పాజిటివ్లో పరివర్తన చేసుకోవాలి. ఓం శాంతి. कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान, हे मानव कर ले तू पहचान, हे मानव कर ले तू पहचान. बीज तू बोले शुभ कर्मों के, कर्म हो ऊंच महान, कर ले कर्म की तू पहचान, हे मानव कर ले तू पहचान. आगे बढ़ तू सत्कर्म
पहचान। पहचान।